లాస్ట్ మనకి 1.4 ఎక్సర్సైజ్ ఉంది. ఈ 1.4 ఎక్సర్సైజెస్ లో మనకి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, అలాగే లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆ ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలన్నది ఆ టాపిక్ అంతా చూడండి ఒకసారి. ఇందులో మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన టాపిక్ లో ఉంది. ఎగ్జాంపుల్ 20లో ఎగ్జాంపుల్ 20 గా 19 చూడండి. ఎగ్జాంపుల్ 19 లో మనకి 4 పాయింట్స్. ఫోర్త్ పాయింట్ చూడండి సార్. ఫోర్త్ పాయింట్ 7 పవర్ 1/17 ఇంటూ 11 పవర్ 1/17. ఇక్కడ ఎక్స్పోనెంట్ ఫార్ములాస్ లో ఏది యూజ్ఫుల్ గా ఉంటుందో ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా తెలుస్తుంది చూడండి సార్. ఇక్కడ పవర్స్ చూడండి సార్. పవర్స్ ఈక్వల్. మరి పవర్స్ ఈక్వల్ అంటే ఏ ఫార్ములా ఉంది ఇక్కడ యూజ్ చేసేది ఒకసారి రాసుకున్నది. we know that ఫార్ములా ఏంటంటే we know that a power m into b power m. ఇందులో బేస్ నాట్ ఈక్వల్ గా ఉండి పవర్స్ ఈక్వల్ గా ఉంటే దాని ఫార్ములా ఏంటి? a power m into b power m is equal to ab whole power m. అయితే ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రాక్షన్స్ m యూజ్ చేయకూడదని చెప్పాను. అందువల్ల లెటర్ ఏంటి ఇక్కడ p. మనం యూజ్ చేయాల్సిన లెటర్ ఇక్కడ p. ఇందులో p అంటే రేషనల్ నెంబర్ యూజ్ చేస్తాం కాబట్టి a పవర్ p into b పవర్ p is equal to ab whole power of p. ఈ ఫార్ములా అప్లై చేస్తాం కాబట్టి గివెన్ తీసుకోండి సార్. 7 పవర్ 1/17 into 11 పవర్ 1/17 is equal to ఇక్కడ పవర్ ఏంటి 1/17 కాబట్టి 7 into సింబల్ 7 into 11 whole power 1/17. 7 11 ఎంత అవుతుంది 77 whole power of 1/17. అంటే ఇది బిట్ పార్ట్ ఇస్తారు తప్ప మనకి సమ్స్ కాదు. మెయిన్ బిట్ పార్ట్ టైప్ ఈ సమ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి, దానికి యూజ్ఫుల్ ఫార్ములా ఏముందో అది మీరు ఐడియా ఉంచుకున్నారనుకోండి ఆ సమ్స్ అన్ని క్లియర్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ exercise 1.4 exercise 1.4 దీంట్లో మనకి టాపిక్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇది లాంగ్ అంటే మనకున్న ఎక్సర్సైజ్ లో లాంగ్ ఎక్సర్సైజ్ ఏంటి 1.4. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో. ఒకటి చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సింప్లిఫై ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. అయితే ఇక్కడ ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారో చూడండి సార్. ఏంటి ఫస్ట్ పాయింట్ ఇక్కడ 5 plus √17 into 2 plus √5. ఇక్కడ ఇచ్చింది మల్టిప్లికేషన్ ఇచ్చాడు. 5 plus √7 into 2 plus √5. మరి 5 plus √7 into 2 plus √5 అంటే మనం ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తుంది ఏంటి క్వశ్చన్ ఒకసారి ఎక్కించి వస్తుంది మనం. ఎందుకంటే వాడు ఇచ్చిన పాయింట్ కాబట్టి మన ఆన్సర్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్కించుకుని చేయాల్సిందే. అండ్ చూడండి సార్. ఇక్కడ a plus √b into ఇక్కడ ఏ లేదు, ఇక్కడ వేరే టాపిక్ వచ్చింది కాబట్టి c plus √8 టైప్. ఏ టైప్ ఉన్నా కూడా మనం మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 5 into 2. ఫస్ట్ ఇక్కడ 5 into 2 వేయాలి డైరెక్ట్. తర్వాత నెక్స్ట్ 5 into 2 వచ్చింది ప్లస్ 5 into √5 అంటే ఇక్కడ ఉన్న ఈచ్ వాల్యూతో ఇక్కడ ఉన్న బ్రాకెట్ లోనే 2 టర్మ్స్ మల్టిప్లై చేయాలి. అందువల్ల ఏమవుతుంది 5 into 2 ప్లస్ 5 into √5. నెక్స్ట్ ఏమవుతుంది ప్లస్ √7 into 2 ప్లస్ √7 into √5. అంటే ఇక్కడ ఓన్లీ నేను మల్టిప్లికేషన్ ప్రాసెస్ చేశాను, ఆన్సర్ వేయలేదు అక్కడ. అంటే మీకు ఎలా వస్తుందో మల్టిప్లికేషన్ అనేది ఒక ఐడియాగా చూపించాను అక్కడ. కానీ తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఈ స్టెప్స్ మనకు వేయడం వల్ల యూజ్ ఏమడదు. ఫైనల్ మనకు ఆన్సర్ కావాలి కాబట్టి 5 to the 10 ప్లస్ 5 into √5 ఇంకా మల్టిప్లికేషన్ ఏమవుతుంది కాబట్టి 5 √5. ఇందులో మల్టిప్లికేషన్ లేకపోయినా మల్టిప్లికేషన్ ఉన్నట్టు ఇక్కడ. ఇందులో డాట్ యూజ్ చేస్తాం. ఎవ్రీ 2 నెంబర్స్ కానీ 2 వేరియబుల్స్ కానీ మిడిల్ ఏ సింబల్ లేకపోతే ఏమవుతుంది మల్టిప్లికేషన్. ఏబి అన్నాం. ఏబి అంటే మీనింగ్ ఏంటి a into b. xy అంటే x into y. అందులో అక్కడ మల్టిప్లికేషన్ లేకపోతే ఉంటుంది ఇంటూ ఉంటుంది. అందువల్ల చూసుకోండి కంపల్సరీ. ఇక్కడ 5 into √5 ప్లస్ ఇక్కడ చూడండి ఎప్పుడైనా మనం మల్టిప్లికేషన్ చేసాడు ఇది ఇర్రేషనల్ నెంబర్, ఇది రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ టు రేషనల్ చేసినప్పుడు మనకి రేషనల్ నెంబర్ ముందు ఉండాలి. అందులో 2 into √7. ఎందువల్ల √7 ఎన్ని టైమ్స్ ఇక్కడ 2 టైమ్స్.
రూట్ 7 2 టైమ్స్ కాబట్టి ఆ టైమ్స్ వాల్యూ ఎప్పుడు అక్కడ ఉండాలి, దాని బిఫోర్ ఉండాలి, ఆ సైడ్ ఎక్కడ ఉండాలి, బిఫోర్ ఉండాలి. ఇంకా ఎంత దగ్గర వచ్చింది ప్లస్ ఇవి రెండు రూట్లే. ఏ ఫార్ములా రూట్ ఏ ఇంటూ రూట్ బి. మరి రూట్ ఏ ఇంటూ రూట్ బి ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ ఏబి. రూట్ 2 టైమ్స్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు 2 టైమ్స్ రాయవలసిన పని లేదు, 1 టైం యూజ్ చేసుకుని ఈ ఇన్సైడ్ టర్మ్స్ మల్టిప్లై చేయండి. ఇన్సైడ్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 7 5 ఎంత అవుతుంది 35. ఇక్కడ ఇంచుమించు మనకి ఆర్డర్ ఉంది, కాబట్టి మళ్ళీ రాయవలసిన పని లేదు, ఎందుకంటే ఆర్డర్ ఫస్ట్ ఏముంది రేషనల్. నెక్స్ట్ ఇరేషనల్ నెంబర్స్. ఈ ఇరేషనల్ నెంబర్స్ స్మాల్ వాల్యూ ఎంత రూట్ 5, నెక్స్ట్ వాల్యూ ఎంత రూట్ 7, నెక్స్ట్ వాల్యూ ఎంత 35. అంటే ఆర్డర్ లో ఉంది, ఒక ఆర్డర్ లేకపోతే ఏం చేయాలి, అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఆర్డర్ లేకపోతే ఏం చేయాలి, ఇక్కడ అరేంజ్మెంట్ ఏంటి, బిగ్ టు స్మాల్ లేదా స్మాల్ టు బిగ్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం కంపల్సరీ ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ రాసినప్పుడు ముందు రేషనల్ నెంబర్ రాయాలి, తర్వాత ఏం రాయాలి, ఇరేషనల్ నెంబర్స్ ఆర్డర్ లో ఉండాలి. ఆర్డర్ లో ఉంది కాబట్టి ఇంకేం పని లేదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ ఇక్కడ 5 plus root 5 into 5 minus root 5. 5 plus root 5 into 5 minus root 5. దీనికి యూజ్ చేసే ఫార్ములా ఏమంటే మనకు ఒకసారి రాసుకుంటే ఫార్ములా రాస్తాను. ఏంటిది, we know that ఫార్ములా దగ్గర ఉందంటే a plus root b into a minus root b. ఇందువల్ల ఇక్కడ ఏ అనే టర్మ్ ఒక ఇంటీజర్ టర్మ్ అంటే రేషనల్ టర్మ్, ఇదేమో ఇరేషనల్ నెంబర్ కాబట్టి ఏ అనేది ఒక రేషనల్ నెంబర్, ఇదేమో బి అనేది అవుతుంది, ఈ టోటల్ టర్మ్ అవుతుంది ఇరేషనల్ నెంబర్ అనుకుంటే ఏ ప్లస్ రూట్ బి ఇంటూ ఏ మైనస్ రూట్ బి ఫార్మ్ ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి. అంటే స్క్వేర్ అంటే రూట్ ఏంటంటే బస్ స్క్వేర్ వేసాం, రూట్ అనేదానికి స్క్వేర్ క్యాన్సిల్ అవడం వల్ల రూట్ క్యాన్సిల్ అవుతుంది, అంటే ఏమవుతుంది ఇక్కడ ఏ స్క్వేర్ అండ్ బి. ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తాం కాబట్టి సమ్ చూడండి సార్, 5 plus root 5 into 5 minus root 5 is equal to ఫార్ములా అప్లై చేస్తాం కదా, ఏ పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత 5 కాబట్టి 5 స్క్వేర్ మైనస్ బి పొజిషన్ ఉన్న వాల్యూ కూడా 5 కానీ ఇక్కడ నెంబర్స్ నాట్ ఈక్వల్ అన్నట్లు, ఇక్కడ ఈక్వలే కానీ ఒకటేమో రేషనల్ ఒకటేమో ఇరేషనల్ నెంబర్ కాబట్టి ఫార్ములా అప్లై చేయమని చెప్పాను. 5 స్క్వేర్ మైనస్ బి పొజిషన్ కూడా ఉంది 5 ఉంది, మరి 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25 మైనస్ 5. ఇప్పుడు ఫైనల్ వచ్చిన ఆన్సర్ ఎంత మనకి 25 మైనస్ 5 ఎంత 20. సింప్లిఫై అంటే చాలా స్మాల్ ఆన్సర్ రాయమని. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ పాయింట్. ఈ థర్డ్ పాయింట్ ఏముందంటే ఇక్కడ రూట్ 3 ప్లస్ రూట్ 7 హోల్ స్క్వేర్, రూట్ 3 ప్లస్ రూట్ 7 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి సార్, మనకి ఫార్ములా కూడా ఉంది కాబట్టి ఫార్ములా ఏంటంటే we know that ఫార్ములా ఏంటంటే రూట్ a ప్లస్ రూట్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2 ఇంటూ రూట్ ab ప్లస్ b. ఫార్ములా ఉంది కానీ ఫార్ములా రాస్తున్నాం, ఫార్ములా లేకపోతే మనం యూజ్ చేసే ఫార్ములా అక్కడ రిటర్న్ తీసుకుంటాం అంతే తేడా. అయితే ఇక్కడ మనం వాల్యూస్ ఏంటి అవి కూడా తెలియదు కదా, రాస్తాం. ఏ ప్లేస్ ఉన్న వాల్యూ ఎంత 3, మరి b ప్లేస్ ఉన్న వాల్యూ ఎంత 7. దేర్ఫోర్ మనకు వచ్చే వాల్యూ ఎంత స్క్వేర్ రూట్ రూట్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ 7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అప్లై చేయి. ఫార్ములాతో కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఫార్ములాలో ఏ ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 3, b ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 7 అప్లై చేస్తున్నాం కాబట్టి ఏ వాల్యూ ఎంత 3 ప్లస్ 2 ఇంటూ రూట్ ఎంత 3 ఇంటూ 7 ప్లస్ b ప్లస్ ఉన్న వాల్యూ 7. అందువల్ల 3 ప్లస్ 7 ఎందువల్ల అక్కడ రేషనల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 ప్లస్ 7 చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ ఫైనల్ వాల్యూ 10 ప్లస్ 2 ఇంటూ 3 7 21. దీన్ని బట్టి మనకి ఇక్కడ యాడింగ్ ఎలా జరుగుతుంది, రేషనల్ నెంబర్స్ రేషనల్ యాడింగ్ చేయొచ్చు, ఈ రేషనల్ నెంబర్స్ అంటే ఈ సేమ్ వాల్యూస్ ఉంటే చేయాలి, లైక్ టర్మ్స్ అయితే చేయాలి. లైక్ టర్మ్స్ ఎలా జరుగుతుంది, రూట్ 5 2 టైమ్స్ ఉంది ప్లస్ 3 రూట్ 5 ఇవి రెండు కూడా ఏంటి లైక్ టర్మ్స్ సేమ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ రూట్ 5 2 టైమ్స్ ఇక్కడ రూట్ 5 3 టైమ్స్ అనుకోండి, అప్పుడు ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది 5 రూట్ 5. అందువల్ల ఏ ప్రాసెస్ చేస్తామో అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక నెక్స్ట్ మీరు ఈ యొక్క ఇందులో మనకి ఫోర్త్ పాయింట్ ఉంది చూడండి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకున్న ఫస్ట్ క్వశ్చన్లో ఫోర్త్ పాయింట్ ఉంది. ఫోర్త్ పాయింట్ ఏంటి, రూట్ 11 మైనస్ రూట్ 7 ఇంటూ రూట్ 11 ప్లస్ రూట్ 7 ఈ సమ్ని ట్రై చేయండి. ఏంటి ఇందులో ఫోర్త్ పాయింట్
root 11 minus root 7 into root 11 plus root 7 value find చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ మనకి ఏముంది చూడండి. అసలు సెకండ్ క్వశ్చన్ classify the following numbers as rational or irrational, as rational or irrational. అందులో అడిగింది ఏంటంటే ఇక్కడ ఉన్నది రేషనల్ నెంబర్ అవుతుందా లేకపోతే ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా చూడమన్నాడు. ఒకసారి పాయింట్స్ చూడండి. సారి ఏంటో పాయింట్స్ ఇవి. ఫస్ట్ పాయింట్ మనకి ఇచ్చింది 5 minus root 3 అంటే చూడగానే లిమిట్ మన చేస్తాంలో చూడగానే ఒక ఐడియా వచ్చేస్తుంది. కానీ అలా కావాల్సింది ఇక్కడ వాడికి రిటర్న్ గా కావాలి కాబట్టి రిటర్న్ కి ఎలా వెళ్తుంది. ఇక్కడ 5 అనేది రేషనల్ నెంబర్, ఇది ఆల్రెడీ రూట్ 3 ఏంటి ఇర్రేషనల్ నెంబర్ ఐడియా ఉంది. మరి రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ లేదా రేషనల్ మైనస్ ఇర్రేషనల్ లేదా రేషనల్ ఇంటూ ఇర్రేషనల్ ఈ టోటల్ వాల్యూ కంపల్సరీ అవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది మనకు ఐడియా ఉంది. కానీ రిటర్న్ గా కావాలి కాబట్టి ఈ 5 మైనస్ రూట్ 3 లో రూట్ 3 వాల్యూ మన దగ్గర ఉంది. ఎంత రూట్ 3 వాల్యూ 1.732 అనే వాల్యూ ఉంది మన దగ్గర. అంటే రూట్ 3 వాల్యూ డిఫైన్ చేస్తే 1.732 ఇది పర్ఫెక్ట్ వాల్యూ కాదు, యూజ్ చేసే వాల్యూ కాబట్టి యూజ్ చేసే వాల్యూ ఎలా ఉంటుంది అన్ఎక్సెట్రా అంటే నాన్ టెర్మినేటింగ్. అట్లా ఇక్కడ అన్ఎక్సెట్రా కలుగుతుంది కాబట్టి ఈ అన్ఎక్సెట్రా కాలంలో లాస్ట్ వాల్యూ మనకు తెలియదు. లాస్ట్ వాల్యూ తెలియకపోతే ఏమవుతుంది నాన్ టెర్మినేటింగ్. నాన్ టెర్మినేటింగ్ అని చెప్పే కాబట్టి ఫైనల్ గా దాని వాల్యూ ఫైండ్ చేస్తాం. 5 minus root 3 is equal to 5 minus ఏముంది వాల్యూ 1.732 and etc. 5 minus 1.732 and etc. చేస్తే ఏమొచ్చింది 5 ని సబ్ట్రాక్షన్ చేస్తాం. 5 ని సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది 5.000 పెట్టాం 1.732 and etc. పెట్టుకుంటే ఇందులో నేత లాస్ట్ వాల్యూ 10 వచ్చింది అనుకున్నాం. 10 నుంచి 2 పోతే 8 ఇక్కడ 9 ఇందులో బారింగ్ మెథడ్ ఎంత ఉంటుంది 9 ఇక్కడ కూడా ఎంత 9 ఇక్కడ 5 నుంచి 1 క్యాన్సిల్ అయితే 4 9 నుంచి 3 క్యాన్సిల్ అయితే 6 9 నుంచి 7 క్యాన్సిల్ అయితే 2 4 నుంచి 1 క్యాన్సిల్ అయితే 3 ఇది ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది 3.268 అని ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా లాస్ట్ వాల్యూ మనకి తెలియదు కాబట్టి లాస్ట్ వాల్యూ ఎప్పుడైతే తెలియదు మనకి ఏమవుతుంది నాన్ టెర్మినేటింగ్ ప్లస్ ఏనా రిపీట్ అవుతుందా రిపీట్ కూడా కావడం లేదు. ఇక్కడ వచ్చిన వాల్యూ మళ్ళీ వస్తుందా వచ్చిన వాల్యూ మళ్ళీ రావడం లేదు కాబట్టి నాన్ రికరింగ్. ఎండ్ పాయింట్ కూడా తెలుస్తుంది కాబట్టి నాన్ టెర్మినేటింగ్. ఎండ్ పాయింట్ అయితే టెర్మినేటింగ్, ఎండ్ పాయింట్ కూడా లేదు కాబట్టి అండ్ ఎక్సెట్రా కాబట్టి నాన్ టెర్మినేటింగ్. వచ్చిన పాయింట్ మళ్ళీ రావడం లేదు కాబట్టి నాన్ రికరింగ్. అందువల్ల ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ ఇంకోటి ఏమవుతుంది నాన్ రికరింగ్. therefore it is an ఇదైతే మనం గివెన్ ఇచ్చారో ఆ గివెన్ ఏమవుతుంది it is an irrational. అందులో కండిషన్ రాసిమంటానికి ఆ కండిషన్ బట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ అయితే కంపల్సరీ ఏమవుతుంది ఇర్రేషనల్ అవుతుందని చెప్తాం. నెక్స్ట్ ఇంకేమవుతుంది ఇందులో చూడమ్మా. నెక్స్ట్ ఇందులో ఉన్న పాయింట్ రూట్ 3 ప్లస్ రూట్ 2. సెకండ్ పాయింట్ ఏంటి ఇక్కడ రూట్ 3 ప్లస్ రూట్ 2. ఇందులో మన దగ్గర వాల్యూస్ ఒకసారి రాసుకోండి చూడండి. సార్ రూట్ 2 ఇది కూడా ఎంత 1.414 అని ఎక్సెట్రా. అలాగే రూట్ 3 వాల్యూ ఏంటంటే 1.732 అని ఎక్సెట్రా. ఈ వాల్యూ మనకి రూట్ 2 వాల్యూ డిఫైన్ అయింది, రూట్ 3 వాల్యూ కూడా డిఫైన్ అయింది కాబట్టి మనకి కావాల్సింది ఏంటి రూట్ 3 ప్లస్ రూట్ 2 వాల్యూ కావాలి. మరి రూట్ 3 ప్లస్ రూట్ 2 వాల్యూ ఎలా వస్తుంది రూట్ 3 వాల్యూ ఎంత 1.732 అని ఎక్సెట్రా. రూట్ 3 వాల్యూ ఎంత 1.732 అని ఎక్సెట్రా ప్లస్ మరి రూట్ 2 వాల్యూ ఎంత 1.414 అని ఎక్సెట్రా. అండ్ ఎక్సెట్రా అనేది మనకు అవసరం లేదు కానీ ఉన్న వాల్యూస్ ఎడిషన్ చేస్తే 1.732 ని
1.414 ఎడిషన్ చేస్తే మన ఫైనల్ గా ఎంత వచ్చింది 2 + 4 అంటే 6 3 + 1 4 7 + 4 11 1 3 అంటే ఎంత వచ్చింది మనకి 3.146 అని ఎక్సెట్రా. ఇది కూడా ఏమవుతుంది లాస్ట్ ఎండ్ పాయింట్ లేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్, రిపీట్ కూడా కావడం లేదు కాబట్టి నాన్ రికరింగ్. ఇది కూడా ఏమవుతుంది ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. నేను చెప్తున్నప్పుడు అక్కడ ఏంటంటే ఐడియా ఉండాలి మీకు. పాయింట్ డైరెక్ట్ గా రాసేస్తలేడు అండ్ ఎక్సెట్రా నాన్ టెర్మినేటింగ్, రిపీట్ కావడం లేదు, రిపీట్ కాకపోతే నాన్ రికరింగ్. ఈ రెండు కండిషన్స్ అయితేనే కంపల్సరీ ఏమవుతుంది ఇర్రేషనల్. therefore it is an irrational number. irrational సరిపోతే ఆల్రెడీ గాడి క్వశ్చన్ లో ఇర్రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ అన్నాడు కాబట్టి ఇర్రేషనల్ అని సరిపోద్ది. కాబట్టి రాష్ట్రం పూర్తి వస్తుంది ఇర్రేషనల్ నెంబర్ అని అవసరం లేదు, ఇర్రేషనల్ రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ 2 పాయింట్స్ అయినాయి. థర్డ్ పాయింట్ గురించి చూడండి, ఎందుకంటే అక్కడ డైరెక్ట్ గా మనం అప్లై చేయడం లేకుండా చేశాడు. ఎందువల్ల √2 - 2 హోల్ స్క్వేర్ అన్నాడు. √2 - 2 హోల్ స్క్వేర్ అంటే ముందు ఫార్ములా అప్లై చేయాలి, అంతేకాని డైరెక్ట్ గా √2 సబ్స్టిట్యూట్ చేసేసి ఆ తర్వాత సబ్ట్రాక్షన్ చేసి హోల్ స్క్వేర్ చేస్తుంటే మనకి పాసిబిలిటీ కాదు. అందువల్ల ఈ టైప్ ఆఫ్ మెథడ్ మనకి లేదు కాబట్టి ముందు √2 - 2 వాల్యూ కడతారు. మరి ఇందులో మనకి √2 ఉంది కదా, √2 వాల్యూ చూడండి సార్. √2 వాల్యూ ఇందులో √2 ఇది కూడా ఎంత 1.414, √2 వాల్యూ ఎంత 1.44 అయితే 414. అయితే ఈ √2 - 2 అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? ఏ ఫార్ములా ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. a - b హోల్ స్క్వేర్ ఆల్రెడీ మీకు ఒకటి చెప్పాను నేను. ఏంటది √a అదే a + √b హోల్ స్క్వేర్ కూడా చెప్పాం, అలాగే a - √b కూడా చెప్పాం. ఇందులో ఏం చెప్పాను, ఎక్కడైతే స్క్వేర్ ఉందో అది రూట్ లేదో దానికి ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది, రూట్ ఉన్న దానికి ఏమవుతుంది అక్కడ రూట్ క్యాన్సిల్ అవుతుంది చెప్పాను. ఆ టైప్ ఆఫ్ మెథడ్ ఏమవుతుంది ఇక్కడ ఫార్ములా అప్లై చేసిన పనికి √2 హోల్ స్క్వేర్. మీకు ఫార్ములా ఐడియా లేదనుకోండి, ఫార్ములా అప్లై చేస్తారు. ఫార్ములా ఏంటి a - b హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a స్క్వేర్ వేసాం మైనస్ 2 ఇంటూ a ఎంత √2 ఇంటూ b ఎంత 2 ప్లస్ b స్క్వేర్ ఎంత 2 స్క్వేర్. ఫార్ములా ఎలా అప్లై చేస్తారు ఇక్కడ a - b హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a స్క్వేర్. a పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత √2 హోల్ స్క్వేర్ అయింది మైనస్ 2 ఇంటూ a ప్లస్ ఉన్న వాల్యూ ఎంత √2 ఇంటూ b పొజిషన్ ఉన్న వాల్యూ ఎంత 2 ప్లస్ b స్క్వేర్ అంటే b ప్లస్ అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ అయింది. ఇక్కడ స్క్వేర్ రూట్ కూడా ఏమవుతుంది క్యాన్సిల్. ఇంక ఫైనల్ వన్ ఎంత అవుతుంది ఇక్కడ 2 మైనస్ 2 2 ఎంత 4 ఇంటూ √2 ప్లస్ 2 స్క్వేర్ ఎంత 4. ఇంతవరకు బాగా ఉంది. మరి 2 + 4 ఎంత వచ్చింది ఎడిషన్ 6. 2 + 4 ఎంత వచ్చింది ఎడిషన్. ఇది 2 అనేది రేషనల్ నెంబర్, 4 కూడా ఏంటి రేషనల్. 2 + 4 ఎంత వచ్చింది 6. 6 మైనస్ 4 ఇంటూ √2 వాల్యూ ఎంత 1.414 అని ఎక్సెట్రా చేంజ్ చేస్తాను వచ్చింది 6 మైనస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను 4 4 16 4 4 ఎంత 16. ఇంకో 1 ఉంది 4 1 4 4 1 ఎంత 5. నెక్స్ట్ 4 4 16 1 ఉంది 4 1 4 4 1 ఎంత 5. 6 నుంచి 5.656 ఇస్తే ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది. ఫైనల్ వాల్యూ ఉందా సార్ ఇక్కడ మనం 10 కింద లెక్కేసుకుంటాం. 10 లో 6 పర్ ఎంత 4. ఇక్కడ దాని బిఫోర్ లో బారింగ్ అనేది జీబీ 6.0 వస్తుంది. ఇక్కడ 6 ఉంది 6 పాయింట్ ఎంత అవుతుంది 000 అనుకున్నది 5.656 సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి బారింగ్ లాస్ట్ వాల్యూ ఎంత 10. దాని బిఫోర్ అన్ని జీరోస్ తోటి ఎంత అవుతాయి 999. ఇక్కడ 6 లో జోడ్ క్యాన్సిల్ అవుతే 5. 10 లో 6 పర్ ఎంత 4, 9 లో 5 పర్ 4, 9 లో 6 క్యాన్సిల్ అవుతే 3, ఇంకా 5 లో 5 క్యాన్సిల్ అవుతే 0 అంటే ఎంత వస్తుంది ఫైనల్ గా 0.344 అని ఎక్సెట్రా. అండ్ ఎక్సెట్రా కూడా వచ్చింది కాబట్టి అండ్ ఎక్సెట్రా అంటే ఏం చెప్పాను నాన్ టెర్మినేటింగ్. రిపీట్ అయితే డౌట్ వచ్చేది సార్ ఇక్కడ 3 వచ్చిందంటే ఇక్కడ 4 వచ్చింది 4 రిపీట్ అయ్యింది అన్నాం. ఇక్కడ నేను వేసిన ఎండింగ్ పాయింట్ ఎంత 1.414 వేసాను. 1.414 వేసినప్పుడు ఇక్కడ ఉన్నది నెక్స్ట్ వాల్యూ మనకి ఐడియా లేదు కదా. నెక్స్ట్ వాల్యూ ఫర్ సపోజ్ ఏ 5 వచ్చింది అనుకో సబ్ట్రాక్షన్ తప్పితే ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ ఏమవుతున్నప్పుడు ఇక్కడ 10 నుంచి 5 క్యాన్సిల్ అవుతే ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ వస్తుంది 5. మరి ఇక్కడ బిఫోర్ వాల్యూ ఎంత
3 4 ఇక్కడ 3 4 అంటే అవుతుంది 5 5 అందువల్ల రిపీట్ అని మనం చెప్పలేము ఈ 2 టర్మ్స్ బట్టి సార్ రిపీట్ అయిపోతుంది సార్ అంటే కుదరదు రిపీట్ అనేది జరుగుతుంది కంటిన్యూస్ గా 2 టర్మ్స్ రిపీట్ అవ్వాలి అలాగా 3 4 అయినా ఉండొచ్చు లేదా 3 4 ఉండొచ్చు లేదా 3 3 3 3 అని ఎక్సెట్రా ఇది రిపీట్ అంటాం అందువల్ల ఇక్కడ ఏమైంది ఇక్కడ కూడా ఏమైంది నాట్ టెర్మినేటింగ్ నాట్ రికరింగ్ ఇట్ ఈజ్ ఇక్కడ కంపల్సరీ దాని ఆపోజిట్ సైడ్ ఉండాలమ్మా మీకు సమ్ చేసేస్తుంది కదా ఇక్కడ ఫైనల్ ఆన్సర్ వచ్చింది ఫైనల్ ఆన్సర్ దాని బిఫోర్ క్వశ్చన్ ఎంత మనకి √2 - 2 హోల్ స్క్వేర్ దాని ఆపోజిట్ దాని కంపల్సరీ గివెన్ క్వశ్చన్ ఉండాలి అందులో √2 - 2 కి హోల్ స్క్వేర్ ఇది కూడా ఎంత వచ్చింది 0.344 అని ఎక్సెట్రా వచ్చింది ఇట్ ఈజ్ నాట్ టెర్మినేటింగ్ and non-recurring therefore it is an irrational number ఇంచుమించు ఇక్కడ అన్ని కూడా మనకి irrational వస్తున్నాయి ఇక్కడ ఏమేమి 3 పాయింట్స్ అయినాయి 4th point కి చాలా ఈజీగా క్వశ్చన్ అది 2√7 డివైడెడ్ బై 7√7 2√7 డివైడెడ్ బై 7√7 ఉంది కాబట్టి దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటున్నారు ఏంటి 2 × √7 డివైడెడ్ బై 7 × √7 అని సెపరేట్గా రాసుకుంటున్నారు ఈ √7 అవుతుంది క్యాన్సిల్ ఎందుకు క్యాన్సిల్ అవుతుంది ఒక వాల్యూ న్యూమరేటర్ డినామినేటర్ లో ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది ఎలాగా మల్టిప్లికేషన్ ఆర్ డివైడ్ అంటే న్యూమరేటర్ లో కానీ డినామినేటర్ లో కానీ సేమ్ వాల్యూ ఉన్నప్పుడు దాని పొజిషన్ చూడండి దాని పొజిషన్ ఏంటి మల్టిప్లికేషన్ ఇక్కడ దీని పొజిషన్ కూడా ఏంటి మల్టిప్లికేషన్ అంటే సార్ చెప్పారు కదా అని చెప్పి రేపొద్దున 2 + √5 డివైడెడ్ బై √5 ఉంది సార్ గారు సేమ్ వాల్యూ అంటే క్యాన్సిల్ చేసామని చెప్పి క్యాన్సిల్ చేసామనుకో అది రైట్ మెథడ్ కాదు ఎందుకంటే పైన దాని పొజిషన్ ఏంటి ఎడిషన్ దీని పొజిషన్ ఏంటి అది ఓన్లీ డినామినేటర్ అంటే ఏమవుతుంది మల్టిప్లై ఇంటూ 1 అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ లో అంటే ఇక్కడ నువ్వు ఏం చేస్తావు ఎడిషన్ లో ఉన్న వాల్యూని క్యాన్సిల్ చేస్తావు అందువల్ల రాంగ్ మెథడ్ అందువల్ల ఆ ప్రాసెస్ చేయకూడదు అంటే న్యూమరేటర్ పొజిషన్ లో కానీ డినామినేటర్ పొజిషన్ లో కానీ దాని పొజిషన్ చూడండి అది మల్టిప్లికేషన్ లో ఉందా క్యాన్సిల్ చేయి లేదా డినామినేటర్ పొజిషన్ ఉందా క్యాన్సిల్ చేయి ఫస్ట్ సపోజ్ ఇక్కడ 2/3 ఉంది ఇక్కడ 4/3 ఉంది ఈ 3 క్యాన్సిల్ చేయొచ్చు ఎలాగా ఈ పైన న్యూమరేటర్ వైపు పోయే వాల్యూలో ఇదేంటి డినామినేటర్ ఇది కూడా ఏంటిది డినామినేటర్ 2 డినామినేటర్స్ ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి అలాగే ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఎంత 2 ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఎంత 4 ఈ 2 4 ఎంత క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్ 2 లైన్ టైమ్స్ 1 టైం అంటే ఫైనల్ గా ఎంత వస్తుంది 1/2 అంటే ఏం చేస్తున్నామో తీసుకోవాలి ఇక్కడ ఎలా పడతాం చేయడం కాదు మనకి ఫండమెంటల్స్ ఉండాలి అంతే మనకి ఫండమెంటల్స్ ఏం చేయకుండా సమ్స్ లోకి వెళ్ళారనుకోండి ఏమి ఉపయోగపడదు ఇంకా ఫైనల్ గా మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 2/7 మీకు ఆల్రెడీ చెప్పాను రూట్ సింబల్ కనబడతాయనే అంటే మీకు డౌట్ ఏమైనా ఉందనుకుంటే సార్ ఫైనల్ గా చేసుకోవచ్చు కాబట్టి 0 పాయింట్ దీని ఆన్సర్ ఎంత అవుతుంది 0 పాయింట్ ఎంత అవుతుంది దీని ఆన్సర్ 2 ఎన్ టైమ్స్ ఇక్కడ 3 టైమ్స్ 2 టైమ్స్ 14 అంటే ఇక్కడ 6 60 చూడగానే మీరు ఇది ఫ్రాక్షన్ అంటే కంపల్సరీ ఏమవుతుంది రేషనల్ నెంబర్ పాయింట్ మీద కట్టాల్సిన పని లేదు చూడగానే మనకి 2/7 వచ్చింది 2/7 వచ్చిందంటే కంపల్సరీ అంటే రేషనల్ నెంబర్ లేదంటే ఒకసారి చెక్ చేసుకుంటానంటే ట్రై చేసి చూసుకుంటే చెప్పండి అలాగా ఇక్కడ మనకు వచ్చింది డివిజన్ చేస్తున్నాం కాబట్టి 7 2 చేస్తుంటే 7 టైమ్స్ 2 రాదు కాబట్టి 0 పాయింట్ పెడితే అవుతుంది 20 అయింది 7 టైమ్స్ ఇక్కడ 2 టైమ్స్ 4 వచ్చింది 60 అయింది పాయింట్ పెట్టే 10 టైమ్స్ ఇక్కడ మనకి 7 8 56 సబ్ట్రాక్షన్ ఎంత 4 మళ్ళీ పాయింట్ 0 యాడ్ అయింది కాబట్టి 7 5 35 సబ్ట్రాక్షన్ ఎంత 5 నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది 50 7 7 49 7 7 49 సబ్ట్రాక్షన్ ఎంత 1 మళ్ళీ పాయింట్ 0 పెడతాం కాబట్టి 7 1 7 సబ్ట్రాక్షన్ ఎంత 30 7 4 28 ఎంత వచ్చింది 2 ఎక్కడైతే స్టార్ట్ అయ్యేవాటు మళ్ళీ అక్కడ మళ్ళీ కంప్లీట్ మళ్ళీ వచ్చినాయి అంటే ఏమవుతుంది ఇక్కడ ఇది కంటిన్యూ ప్రాసెస్ లో మళ్ళీ ఏమవుతుంది రిపీట్ ఈ టర్మ్ అంటే ఏమవుతుంది రిపీట్ అవుతుంది మళ్ళీ సేమ్ ఏమవుతుంది మళ్ళీ 20 వచ్చింది మళ్ళీ 20 అంటే క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ 2 టైమ్స్
మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 8 టైమ్స్, మళ్ళీ 5 టైమ్స్, మళ్ళీ 7 టైమ్స్, మళ్ళీ 1 టైం, మళ్ళీ 4 టైం, మళ్ళీ ఏమవుతుంది అంటే ఏమవుతుంది ఈ కంటిన్యూగా ఉన్న ఈ యొక్క వాల్యూ మళ్ళీ రిపీట్ అవుతుంది. దీంట్లో వాల్యూ ఇది 285714 285714 అంటే ఏమవుతుంది రిపీట్ అవుతుంది. మరి రిపీట్ అయితే ఏమవుతుంది రికరింగ్, రిపీట్ అయితే ఏమవుతుంది రికరింగ్. రికరింగ్ వాల్యూ కంపల్సరీ అవుతుంది రేషనల్, రికరింగ్ అయితే కంపల్సరీ అవుతుంది రేషనల్ అవుతుంది. రికరింగ్ నాన్ రికరింగ్ అంటే ఏమవుతుంది ఇరేషనల్. రికరింగ్ అయితేనేమో రేషనల్, నాన్ రికరింగ్ అయితే ఏమవుతుంది ఇరేషనల్. అందులో చూడగానే మీరు పాయింట్ కూడా కట్టకలేదు, పాయింట్ కూడా కట్టవలసిన వాళ్ళని చెప్పాను నేను. ఎలాగా ఇక్కడ పైన ఏంటి ఫ్రాక్షన్ పార్ట్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్ పార్ట్ ఉన్న వాల్యూ కంపల్సరీ అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q కాబట్టి రాసుకుంటే కూడా ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మ్ అది p/q, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఎంత బట్టి అవుతుంది ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. ఫ్రాక్షన్ పార్ట్ లో ఉన్న రిపీట్ అవుతున్నా కూడా ఏమవుతుంది రేషనల్ అవుతుంది. ఇక్కడ 4 పాయింట్స్ అయినాయి. 5th పాయింట్ చూడండి సార్, 2 × 5 2π ఇచ్చాడు. ఇక్కడ మరి పై వాల్యూ కూడా తెలియదు కదా, పై వాల్యూ ఎంత ఇందులో అంటే పై వాల్యూ ఆల్రెడీ ఒకసారి రిటర్న్ చేసాం. ఏంటంటే రిటర్న్ చేసిన వాల్యూ 3.141516 చెప్తున్నాం మనం, 1415 లేదా 1416 కొంతమంది ఏంటంటే అప్రాక్సిమేట్ చెప్పేటప్పుడు కొన్నిసార్లు చేస్తుంటారు, అలాంటి కొంచెం చూసుకుంటా ఉండండి. అయితే 2 డెసిమల్స్ యూజ్ చేస్తున్నారు, అది మన ప్రాసెస్ మన ఇష్టం. అది ఇక్కడ 2 డెసిమల్స్ యూజ్ చేయడం లేదు, మనం జనరల్ గా 5 వాల్యూ ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటున్నా. ఎందుకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్స్ లో కూడా యూజ్ చేస్తామండి. ఎక్సర్సైజ్ 1.3 లో అందువల్ల 5 వాల్యూ మనకి ఆల్రెడీ డిఫైన్ చేశాడు ఎవరో ఆర్యభట్ట. అలాగే మనకి లేనట్టు థియోడరస్ ఇలాంటి కొంతమంది ఏం చేశారంటే 5 వాల్యూస్ డిఫైన్ చేసుకున్నారు కాబట్టి అందులో మనకి తెలుసుకున్న పాయింట్ అంటే 3.14 అని యూజ్ చేస్తారు, 3.1415. అయితే మీకు ప్రీవియస్ క్లాసెస్ లో కొంతమంది 14 యూజ్ చేయడం నేర్చుకున్నారు కాబట్టి 1.8 యూజ్ చేసుకున్నారు. అండ్ ఎక్సెట్రా ఉంటుంది, కంటిన్యూ కాదు, కంప్లీట్ అవ్వలేదు ఎక్కడ అండ్ ఎక్సెట్రా. అందుకే నేను 15 చెప్పాను, దాని నెక్స్ట్ వాల్యూ 16 ఇలా కంటిన్యూగా వేరే వేరే నెంబర్స్ వేసుకుంటారు కొంతమంది. under 14 and etc. Therefore 2π is equal to 2 into 3.14 and etc. Apply చేస్తే and etc. ఎలా ఉంటుంది 2 4 are 8, 2 1 are 2, 2 3 are 6 and 6.28 and etc. 6.28 and etc. దాని కూడా మ్యాటర్ ఎంత it is non terminating and non recurring ఎలా చెప్తావు and etc. ఉంది కాబట్టి non terminating ప్లస్ రిపీట్ కావట్లేదు 2 తర్వాత 8 వచ్చింది, నెక్స్ట్ వాల్యూ వేరే వాళ్ళు వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఇంకోటి వస్తుంది కాబట్టి అది నాన్ రికరింగ్ అవుతుంది. therefore it is an irrational number. ఇది కూడా ఏమవుతుంది it is మ్యాటర్ సేమ్ మ్యాటర్ ఇంకా మళ్ళీ అనుకోవాలి రాసుకోవడం కాదు ఇక్కడ. it is an irrational number. మ్యాటర్ రాయాలి కంపల్సరీ, డైరెక్ట్ రాస్తే చదువుతుందా రాసేటప్పుడు సేమ్ మనకి ఆల్రెడీ ప్రీవియస్ సమ్స్ చెప్పాను కాబట్టి సేమ్ ప్రాసెస్ లో ఇది ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ ఇరేషనల్ నెంబర్ రాయాల్సిందే. నెక్స్ట్ ఇందులో 6th పాయింట్ ఏంటంటే 1/√3. ఈ టైప్ ఆఫ్ మెథడ్ చెప్పాను ఆల్రెడీ. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు 1/√3 మోడల్ ఆల్రెడీ మనకి ఎక్సర్సైజ్ లో వచ్చినాయి. చూడమ్మా 1/√3 అనేది ఎలాగ చూడండి సార్. 1/√3 ఈ రేషనల్ ఫ్యాక్టర్ ఎంతో ఐడియా ఉండాలి. రేషనల్ ఫ్యాక్టర్ అంటే డినామినేటర్ పొజిషన్ లో వాల్యూ చూడండి, డినామినేటర్ ఎంత ఉంది √3 ఉంది, బట్ డినామినేటర్ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే సేమ్ ఆ వాల్యూ ఏం చేయాలి మల్టిప్లై డివైడ్ చేయాలి. మరి మల్టిప్లై డివైడ్ చేయాలంటే ఏమవుతుంది 1/√3 ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఇంటూ మరి రేషనల్ ఫ్యాక్టర్ ఎంత చెప్పు RF ఈజ్ అన్నప్పుడు రేషనల్ ఫ్యాక్టర్ ఎంత √3. therefore √3 డివైడెడ్ బై √3
రూట్ 3 డివైడెడ్ బై రూట్ 3 మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 1 రూట్ 3 ద రూట్ 3 1 రూట్ 3 ద రూట్ 3 divided by root 3 into root 3 ఎంత అవుతుంది 3 1 into root 3 divided by root 3 into root 3 వాల్యూ ఎంత అవుతుంది 3 ఇక్కడ root 3 వాల్యూ ఎంత మరి ఆల్రెడీ ఐడియా అవుతుంది కదా root 3 వాల్యూ ఇక్కడ ఆల్రెడీ చేసిన కదా ఎంత వాల్యూ root 3 వాల్యూ 1.732 కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1.732 and etc divided by 3 డివైడ్ చేస్తే ఎంత అవుతుంది ఫస్ట్ ఇక్కడ 1 లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 0. 1 లో క్యాన్సిల్ అవుతుంది 0.17 17 అంటే క్యాన్సిల్ అవుతుంది 5 టైమ్స్ 5 అంటే 3 5 దా 15 17 15 క్యాన్సిల్ అవుతే 2 2 3 అంటే 2 7 దా 21 23 లో 21 క్యాన్సిల్ అవుతే 2 22 మళ్ళీ ఎంత 2 7 దా 21 మళ్ళీ ఉంది బ్యాలెన్స్ 1 ఉంది ఆ నెక్స్ట్ వాల్యూ మనకి తెలియదు కాబట్టి ఆ నెక్స్ట్ దాని నెక్స్ట్ వాల్యూ ఏంటంటే మన ఐడియా ఇద్దాం కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ అన్ ఎక్సెట్రా ఉంది మళ్ళీ ఇంకేమవుతుంది రిపీట్ కావడం లేదు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది ఇట్ ఈజ్ an irrational నెంబర్ మనం రాసిన ఇర్రేషనల్ నెంబర్ అన్న చోట కంపల్సరీ మ్యాటర్ రాయాలి డైరెక్ట్ గా రాయడం కాదు మ్యాటర్ రాయాలి కంపల్సరీ ఇదే మ్యాటర్ రాయాలి దానికి కూడా ఇర్రేషనల్ నెంబర్ అన్న ప్రతి దానికి కూడా మీరు రాయాల్సిన మ్యాటర్ ఏంటి ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అని రాసి therefore it is an irrational నెంబర్ మీరు ఫైనల్ గా ఒక వాల్యూ చూడండి ట్రై చేయండి ఇందులో 7th పాయింట్ అని చూడండి 7th పాయింట్ ఏంటి ఇందులో 2 + √3 into 2 - √3 వాల్యూని ఫైండ్ అవుట్ చేసి అది ఇర్రేషనల్ ఆర్ రేషనల్ అన్నది ఫైండ్ అవుట్ చేయండి మీరు చేయవలసిన సమయం ఇందులో 7th పాయింట్ ఆ 7th పాయింట్ ఏంటో ఒకసారి 2 + √2 into 2 - √2 ఈ వాల్యూ ట్రై చేసి అది ఇర్రేషనల్ ఆర్ రేషనల్ అనేది మీరు డిఫైన్ చేయండి నెక్స్ట్ థర్డ్ సమ్ ఒకసారి ఈ థర్డ్ సమ్ లో మనకి ఏమని ఇచ్చాడు ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ find whether variables x, y, z etc represent rational or irrational numbers అంటే ఏంటి ఒక ఈక్వేషన్ టైప్ ఇచ్చాడు మనకి ఈక్వేషన్ టైప్ అంటే ఎక్స్పెరిమెంట్ మోడల్ ఇచ్చాడు ఆ ఎక్స్పెరిమెంట్ మోడల్ లో ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంట x y z ఫైండ్ అవుట్ చేయాలంట ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి ఒక స్టెప్ అన్నాడు ఏంటి రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అని చెప్పాడు అందులో ఫస్ట్ పాయింట్ చూడండి ఒకసారి మీరు మళ్ళీ క్వశ్చన్ చూడండి సారీ ఇందులో థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు ఇన్ ద ఫాలోయింగ్ equation find whether variables x y z etc represent rational or irrational numbers ఇందులో ఫస్ట్ పాయింట్ x square is equal to 7 ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ x square is equal to 7 x square is equal to 7 అయితే మీకు ఇక్కడ పవర్స్ తెలియాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్వేర్ ఉంది లెఫ్ట్ సైడ్ ఉన్న స్క్వేర్ ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ పవర్ దాని రెసిప్రోకల్ కి చేంజ్ అవుతుంది దాని రెసిప్రోకల్ ఎంత అవుతుంది స్క్వేర్ దాని రెసిప్రోకల్ వాల్యూ ఎంత ఫర్ సపోజ్ 2 ఉంది 2 కి రెసిప్రోకల్ వాల్యూ ఎంత 1/2 3 కి రెసిప్రోకల్ వాల్యూ 1/3 అంటే ఏమవుతుంది ఒక సైడ్ ఉన్న స్క్వేర్ వాల్యూ గాని పవర్ గాని ఏదైతుందో పవర్ ఏమవుతుంది దాని రెసిప్రోకల్ పవర్ అవుతుంది అండ్ దట్ ఇంప్లైస్ x ఏమవుతుంది 7 పవర్ 1/2 అయితే స్క్వేర్ పవర్ 1/2 ఉన్నది ఏమవుతుందంటే అది స్క్వేర్ రూట్ కింద చేంజ్ అవుతుంది ఫర్ సపోజ్ హోల్ పవర్ అని ఎలా ఉంటుంది సార్ ఫార్ములా a power 1/n is equal to ఫార్ములా ఏంటంటే nth root a దీనికి సార్ అంటాం nth root సార్ అంటాం సార్ అంటే ఏంటంటే కర్ణం వాడతాం మనం అయితే ఇక్కడ ఈ సార్డ్ కి పవర్ లో ఎక్స్ప్రెస్ పవర్ మోడల్ ఇది రాడికల్ మోడల్ పవర్ మోడల్ కావాలన్నప్పుడు ఏమవుతుంది a power 1/n టైప్ లో ఉన్నది ఏమవుతుంది nth root a చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పొరపాటు మీరు ఇలా రాస్తారు ఇలా రాయకూడదు తప్పది అట్లా ఇది రాంగ్ మిస్టేక్ అవుతుంది ఎందువల్ల ఇక్కడ n ఇంటూ అవుతుంది ఇది కానీ ఇక్కడ n ఇంటూ కాదు nth రూట్ a nth రూట్ అంటే అది దాని యొక్క పవర్ ఎంత అని చెప్తుంది అందువల్ల రాడికల్ టైప్ ని పవర్ టైప్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ a power 1/n ఎంత అవుతుంది nth రూట్ a ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ a 7 power 1/2 ఉంది కాబట్టి ఇది ఇంప్లైస్ చూడరా ఈ 7 power 1/2 అంటే ఏమవుతుంది స్క్వేర్ అంటే 2 అని రాస్తారు 2 రాయాల్సిన లేదు ఒక దానికి రూట్ కి ఇక్కడ ఏమీ లేకపోతే నెంబర్ ఎంత ఉంటుంది 2 ఇక్కడ ఏమీ నెంబర్ రాయలేదంటే అది 2 రాసినట్టు అక్కడ అందులో √7
therefore x కూడా ఎంత అవుతుంది √7. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉన్న అప్లై చేయవలసిన పని లేదు, ఎందుకు లేదంటే ఇది రూట్ మోడల్ కాబట్టి అక్కడ ప్లస్ మైనస్ యూజ్ చేయవలసిన పని లేదు, కావాలంటే మీరు యూజ్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ చేసిన విధానం చూసారా, ఇక్కడ మనకి x స్క్వేర్ వాల్యూ 7 ఇచ్చాడు, x స్క్వేర్ వాల్యూ 7 ఇస్తే ఫైండ్ x అంటే ఏంటి, ఈ పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. పవర్ ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది, ఈ పవర్ 2 కాబట్టి అది అనదర్ రైట్ సైడ్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అవుతుంది, దాని రెసిప్రొకల్ వాల్యూ ఎంత 2 కి 1/2. అయితే హోల్ పవర్ 1/2 అంటే అవుతుంది స్క్వేర్ రూట్. ఇక్కడ 2 రాయవలసిన పని లేదు, అంటే మనకి దీనికి ఐడెంటిటీగా ఒక గుర్తు ఇచ్చాడు, ఇదంటే మీనింగ్ ఏంటంటే 2 అనే. అనదర్ వాల్యూస్ అయితే రాయాలి కంపల్సరీ. పవర్ 3 అనుకో క్యూబ్ రూట్, పవర్ 4 అనుకో ఫోర్త్ రూట్, పవర్ 5 అనుకో ఫిఫ్త్ రూట్. అంటే పవర్ కంపల్సరీ మెన్షన్ చేయవలసిన నెంబర్స్ ఏంటి 3, 4 అండ్ ఎక్సెట్రా. అంటే మోర్ దాన్ 3 అవ్వచ్చు, 3 కన్నా అబవ్ అయితే పవర్ ఇండికేట్ చేయాలి, ఓన్లీ 2 అయితే పవర్ ఇండికేట్ చేయక్కర్లేదు, పవర్ చూపించవలసిన పని లేదు. అందువల్ల స్క్వేర్ రూట్ అని చదువుతుంది, దీని అని చదువుతాం మనం స్క్వేర్. ఏమి లెక్క ఎంత అవుతుంది స్క్వేర్ అంటే 2 అంటే స్క్వేర్ రూట్ 7. ఇప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది స్క్వేర్ రూట్ 7. రూట్ 7 అంటే ఏంటిది ఇర్రేషనల్ కదా, రూట్ నెంబర్ అంటే ఏమవుతుందని చెప్పి ఇర్రేషనల్ అన్నాం కాబట్టి రూట్ నెంబర్ ఏమి ఉండదు కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుంది therefore x is an irrational number. irrational number చాలా తెలిసిందంటే ఇక్కడ రూట్ సింబల్ ఉంది కాబట్టి రూట్ సింబల్ అంటే కంపల్సరీ అవుతుంది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇందులో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే y స్క్వేర్ ఈక్వల్ టు 16. y స్క్వేర్ ఈక్వల్ ఎంత 16. అయితే y స్క్వేర్ ఈక్వల్ 16 అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఒకసారి, ఇక్కడైతే స్క్వేర్ అనేది రైట్ సైడ్ అయితే ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేయవలసిన పని లేదని చెప్పాను, ఎందుకంటే ఇక్కడ ప్లస్ అయినా మైనస్ అయినా రూట్ బట్టి మనం ఏమని చెప్తాను ఇర్రేషనల్ నెంబర్ ఐడెంటిఫై చేసేస్తాం. లేదు నాకు ఐడియా కావాలనుకుంటే ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేయవలసిన పని లేదని చెప్పాను. అందుకనే ఇక్కడ చూడండి సార్, ఇది స్క్వేర్, ఒక స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీ మీకు ఆల్రెడీ ఆటోమేటిక్ తెలుసుకుని ఇక్కడ పవర్ 1/2 అంటే ఏమవుతుంది స్క్వేర్ రూట్ అని చెప్పి ఒకసారి అలవాటు చేసుకున్నాం, నీకు తెలియదు కాబట్టి ఆ టైప్ ఆఫ్ మెథడ్ ఏంటి స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తే హోల్ పవర్ 1/2 అవుతుంది, ఆ హోల్ పవర్ 1/2 ఎలా చేంజ్ అవుతుంది స్క్వేర్ రూట్ కి చేంజ్ అవుతుంది చెప్పండి. ఇక్కడ అప్లై చేయాలి, అప్లై చేస్తే ఏమవుతుంది లెఫ్ట్ సైడ్ ఉన్న స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్, రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత 16. అయితే ఈ 16 పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కి ఎంత ఇస్తాం 4 4 జార్ కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూ కంపల్సరీ ఏ సింబల్ ఇవ్వాలి ప్లస్ ఆర్ మైనస్. ఎందుకు ఇవ్వాలి సార్ అంటే ఇప్పుడు y ప్లస్ లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, y ప్లస్ లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ వాల్యూ ప్లస్ ఆ మైనస్ కి ఐడియా అవసరం లేదు, దానికి ఏంటి హోల్ స్క్వేర్ ఆల్వేస్ ఏంటి పాజిటివ్, హోల్ స్క్వేర్ వాల్యూ అవుతుంది ఆల్వేస్ పాజిటివ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు -2 తీసుకున్నావు, -2 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది 4, మరి +2 తీసుకున్నాం, ఆ +2 హోల్ స్క్వేర్ కూడా ఎంత 4. అయితే ఈ 4 అనే ఆన్సర్ రావడానికి ఏ వాల్యూ యూజ్ చేసామంటే నీకు కట్టి ఫిగర్ కనబడుతుంది కాబట్టి చెప్తున్నావు, ఇవన్నీ ఇక్కడ -2 సార్ ఇక్కడ +2 ఉందని చెప్పు, నేను చెప్పలేదు. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ వాల్యూ ప్లేస్ లో తీసేసి ఏమన్నా నేను x అని పెట్టాను, x స్క్వేర్ వాల్యూ 4 అయింది, మరి x ప్లస్ ఏ వాల్యూ తీసుకున్నావు నువ్వేమో ఒకవేళ -2 అని చెప్తారు, ఇంకొకరు +2 అని చెప్తారు. అంటే ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ ఉంది అంటే ఏంటి పాజిటివిటీ 2 టైం ఇక్కడ ఏంటి హాఫ్ ఆఫ్ ది ఛాన్స్ ఉంది, పాజిటివిటీ హాఫ్ ఆఫ్ ది ఛాన్స్ ఉంది కాబట్టి ఈ హాఫ్ ఆఫ్ ది ఛాన్స్ ఏంటి యాడ్ చేస్తే ఏమైంది +-2. అందులో ఆన్సర్ ఏమైంది అక్కడ +-2. ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అప్లై చేశారు, ఏంటి నీకు వచ్చిన వాల్యూ 16 వచ్చింది కానీ ఆ 16 అనేది ప్లస్ అయిందా మైనస్ అయిందా మనకు ఐడియా లేదు కాబట్టి ఈ స్క్వేర్ రైట్ సైడ్ అంటే ఏమవుతుంది స్క్వేర్ రూట్ అవుతుంది, దాని ప్రీవియస్ కంపల్సరీ వేయాలి ప్లస్ ఆర్ మైనస్ వేయాలి. therefore y = 4 16 కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఏమవుతుంది 4, therefore +-4. అయితే డౌట్ వచ్చి చాలా మంది సార్ అక్కడ 16 ఎలా వచ్చేసిందని డౌట్ అవుతుంది కదా, ఆల్రెడీ ఉన్న సార్ 16 అంటే ఏంటి 4 స్క్వేర్ రూట్ ఏమైంది క్యాన్సిల్, ఇంకా వాల్యూ ఎంత ఉంది అక్కడ 4, therefore +-4 అంటే ఏంటి రూట్ ఉంది అక్కడ, రూట్ సింబల్ లేదు, రూట్ సింబల్ లేకపోతే ఆడ ఏమవుతుంది therefore y is రేషనల్ నెంబర్. రూట్ ఉంటేనే ఇర్రేషనల్, రూట్ సింబల్ లేకపోతే ఏమవుతుంది రేషనల్. నెక్స్ట్ డే z స్క్వేర్ ఎన్న పాయింట్ ఇది థర్డ్ పాయింట్ ఏంది z స్క్వేర్ = 0.02, z స్క్వేర్ = 0.02 కాబట్టి మీకు ఇందాక చెప్పాను z లెఫ్ట్ సైడ్ ఉన్న స్క్వేర్ రైట్ సైడ్ అంటే ఏమవుతుంది స్క్వేర్ రూట్,
లెఫ్ట్ సైడ్ ఉన్న స్క్వేర్ రైట్ సైడ్ అంటే ఏమవుతుంది స్క్వేర్ రూట్ సార్ అక్కడ మీరు ఈ ప్రస్తావన చేసేసారు దీంట్లో ఇంకేలేదు మరి దీనికి కూడా వేయలేదు వేయకపోవడం రీజన్ చెప్పాను ఏంటి రీజన్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవడం లేదు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే దాని గురించి ఆలోచిద్దాం ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుదాం ఎందుకు క్యాన్సిల్ అవుతుంది 0.02 కి పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు అందువల్ల ఆ వాల్యూ సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి 0.02 ఇక్కడ రూట్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి z ఏమవుతుంది z ఈజ్ an ఇర్రేషనల్ నెంబర్ z ఈజ్ an ఇర్రేషనల్ నెంబర్ అంటే కొన్ని వాల్యూస్ ని చూడగానే మనం ఇర్రేషనల్ నెంబర్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు కొన్నిట్లో మాత్రం అది రేషనల్ అని చెప్పచ్చు అలాగా ఇక్కడ ఎప్పుడైతే 16 ఉంది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుంది రేషనల్ అవుతుంది ఇక్కడ 0.02 అనేది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి కంపల్సరీ ఏమైంది ఇర్రేషనల్ నెంబర్ ఇంకా ఫోర్త్ పాయింట్ చూడండి సారీ ఫోర్త్ పాయింట్ ఏమవుతుందో u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17 డివైడెడ్ బై 4 u స్క్వేర్ ఇది కూడా 17/4 అన్నావు కాబట్టి ఈ స్క్వేర్ రైట్ సైడ్ ఏమవుతుంది therefore u is equal to square root 17/4 అయితే సార్ ఇక్కడ 17/4 ఉంది కదండి ఎలాగ రాదు కదా అని అనుకోకూడదు పూర్తిగా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి ఇది హోల్ డివైడెడ్ బై ఉంది రూట్ అనేది మొత్తం టోటల్ గా ఉంది కాబట్టి సెపరేట్ చేస్తే ఏమవుతుంది న్యూమరేటర్ రూట్ వేయాలి డినామినేటర్ కూడా వేయాలి రూట్ వేయాలి ఇప్పుడు డినామినేటర్ రూట్ వేసినప్పుడు ఇక్కడ √4 వచ్చింది √4 అంటే 4 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ √4 ఇది కూడా ఎంత √2 స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఎంత వచ్చింది 2 అంటే √4 అంటే వాల్యూ ఎంత 2 దీని ఫైనల్ గా వచ్చిన వాల్యూ ఎంత √17 డివైడెడ్ బై 2 అయితే డినామినేటర్ ఎంత ఉందో అనవసరం న్యూమరేటర్ ఏముంది రూట్ ఉంది న్యూమరేటర్ రూట్ ఉంది కాబట్టి రూట్ ఉన్న వాల్యూ కంపల్సరీ ఏమవుతుంది ఇది రేషనల్ డినామినేటర్ లో రేషనల్ ఉన్నా ఇర్రేషనల్ ఉన్నా అయినా మనకు అవసరం లేదు కానీ న్యూమరేటర్ పొజిషన్ లో రూట్ ఉంది కాబట్టి కంపల్సరీ ఏమవుతుంది u is an ఇర్రేషనల్ నెంబర్ Fifth point on that w square is equal to 27 w square is equal to 27 w square is equal to 27 అయితే w is కూడా ఎంత అవుతుంది square root 27 చూడగానే అక్కడ 27 రూట్ లేదు సార్ అంటే కుదరదు దాన్ని సింప్లిఫై చేసాక చెప్పాలి అందులో 27 అంటే ఎంత రాస్తాను నేను ఇక్కడ 3 9 ఎంత 27 కానీ ఈ 9 కి మనకి ఏముంది స్క్వేర్ రూట్ ఉంది √9 is equal to ఏమవుతుంది చూడండి సారీ √9 is equal to √9 అంటే ఎంత 3 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇంకేముంది వాల్యూ అంటే √9 క్యాన్సిల్ అయ్యి దానికి వేసే వాల్యూ వస్తుంది 3 దానికి రూట్ వేయకూడదు కాబట్టి ఇంకా బ్యాలెన్స్ ఎంత అవుతుంది 3 √9 క్యాన్సిల్ అయిపోయింది ఇంకెంత ఉంది అది తీసేస్తే ఇంక వాల్యూ √3 అంటే √9 క్యాన్సిల్ అయ్యి ఏదో సెపరేట్ చేస్తా ఉండాలి ఎలా 2 పార్ట్స్ చేసాం ఫస్ట్ పార్ట్ ఎంత √3 ఇంకా సెకండ్ పార్ట్ ఎంత √9 ఫస్ట్ పార్ట్ √3 మనం ఏం చేయలేము కానీ √10 అంటే వాల్యూ ఎంత 3 దీంట్లో 3 అనేది రేషనల్ నెంబర్ కాబట్టి దాని బిఫోర్ రాస్తే 3 అంటే ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది వాల్యూ 3 వచ్చింది ఏ వాల్యూ ఇది w ఇక్కడ ఆల్రెడీ రూట్ సింబల్ ఉంది ఇక్కడ ఫైనల్ గా అయితే మనకి రూట్ సింబల్ ఉంటే చాలు ఇర్రేషనల్ చెప్పాం ఇక్కడ రూట్ సింబల్ లేదు కాబట్టి ఏమైంది రేషనల్ అయింది కానీ రూట్ సింబల్ ఉంది కాబట్టి కంపల్సరీ w ఏమవుతుంది w is a రేషనల్ ఇర్రేషనల్ w is an ఇర్రేషనల్ నెంబర్ ఇంకా నెక్స్ట్ కొంచెం టఫ్ గా ఉంటుంది నేను చేయడానికి లేదు నేను చెప్తాను చూడండి ఒకసారి t⁴ is equal to 256 మీకు పవర్ స్క్వేర్ వరకు కొంచెం ఐడియా ఉంటుంది పవర్ క్యూబ్ నేర్చుకోవాలి పవర్ 4 కూడా నేర్చుకోవాలి అయితే మనకి ఈ టర్మ్స్ బాగా ఇంపార్టెంట్ పని ఏంటిది 2 స్క్వేర్ is equal to 4 2 క్యూబ్ is equal to 8 2/4 is equal to 16 ఇలా 2 ని ఒక 6 7 టైమ్స్ నేర్చుకోవాలి అది అలవాటు చేసుకోవాలి నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళిపోద్ది 2/5 is equal to 32 2/6 is equal to 64 2/7 is equal to 128 2/8 is equal to 256 2/9 is equal to 512 2/10 is equal to 1024 ఇది నేర్చుకుంటే అది 2 పవర్ అయింది
దాని నెక్స్ట్ టర్మ్ ఎంత 3 కి అంత అవసరం లేదు, దాని బిఫోర్ కొన్ని టర్మ్స్ అవుతుంది అంటే ఎక్కడ వరకు ఓన్లీ 1000 బిలో వరకు నేర్చుకుంటాం, 1000 బిలో వరకు నేర్చుకుంటే సరిపోద్ది. 3 పవర్ ఎంత 2, 3 పవర్ 2 ఎంత 3 పవర్ 2 ఈక్వల్ టు 9, 3 పవర్ 3 ఈక్వల్ టు 27, 3 పవర్ 4 ఈక్వల్ టు 81, 3 పవర్ 5 ఈక్వల్ టు ఎంత అవుతుంది 3 1 3, 3 ఎంత 243, 3 పవర్ 6 ఈక్వల్ టు 729 ఎంత 3 పవర్ 6 ఈక్వల్ టు 729. ఇక్కడ నెక్స్ట్ అంటే వాల్యూ పెరిగిపోతుంది అంతే, అక్కడతో సరిపోతుంది. నెక్స్ట్ డే 4 స్పేస్ కూడా ఎంత 16, 4 క్యూబ్ ఇది కూడా ఎంత 64, 4 పవర్ 4 ఈక్వల్ టు 256. ఇప్పుడు ఇది కావాలి. వాడు అడిగింది పవర్ 4 అడిగాడు. పవర్ 4 లో ఇదిగో చూసావు ఇక్కడ పవర్ 4 16 వచ్చింది, నేను సెట్ అవ్వలేదు అందులో ఇది రాంగ్ అయింది. 3 పవర్ 4 చూసుకున్నాం, ఆ 3 పవర్ 4 81 వచ్చింది, అది సెట్ అవ్వలేదు. కానీ 4 పవర్ 4 చూసుకుంటే ఎంత వచ్చింది నాకు 256 వచ్చింది. ఈ 256 ని 2 టైప్స్ రాయొచ్చు. అలాగా ఒకటి 4 4 4 4 కింద రాయొచ్చు, ఇంకోటి 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 256. 2 టైప్స్ లో యూజ్ అవుతుంది, 2 టైప్స్ లో యూజ్ అవుతుంది. ఒకటి ఏంటంటే 4 పవర్ 4 అన్నా 256, అలాగే 16 స్క్వేర్ అన్నా 256. ఇంకో ఎనదర్ కూడా ఉంది, ఎనదర్ ఏంటది అనదర్ వాల్యూ 2 పవర్ 8. 2 పవర్ 8 ఎంత 256. అందువల్ల ఏ మెథడ్ ఎలా మారినా కూడా పవర్ అనేది ఇంపార్టెంట్. ఆ పవర్ ఎలా రాయాలంటే ఐడియా ఉండాలి, స్పీడ్గా ఉండాలి. మన మెమరీ ఏంటంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తాం కాబట్టి ఆ విధంగా కొంచెం అలవాటు చేసుకోండి. అందువల్ల ఇది హోల్ పవర్ 4 కాబట్టి దేవర్ t పవర్ 4 ఇటుంటే కదా ఈ పవర్ 4 రైట్ సైడ్ ఎంత ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 256. therefore t is equal to power 4 కదా ఇయాలి 4th రూట్ అని ఇయాలి. ఓన్లీ స్క్వేర్ రూట్ ఎంత పోతుంది ఇంకా పవర్ 4 కాబట్టి ఏమంటే ఇక్కడ 4th రూట్ ప్లస్ ఆర్ మైనస్ 4th రూట్ 256 ప్లస్ ఆర్ మైనస్ 4th రూట్ ఆఫ్ 256 అని రాశాను నేను 4 పవర్ 4. ఈ 4 రూట్ క్యాన్సిల్ అవుతుంది, therefore t is equal to ప్లస్ ఆర్ మైనస్ 4. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 4 వచ్చింది, రూట్ లేదు ఇక్కడ. ఎందుకు లేదు 256 కి 4 పవర్ 4 రాశాను కాబట్టి ఈ 4 ఈ 4th రూట్ క్యాన్సిల్ అయింది, ఫైనల్ గా వచ్చిన వాల్యూ ఎంత 4. therefore t వాల్యూ వచ్చింది ప్లస్ ఆర్ మైనస్ 4. మరి ప్లస్ ఆర్ మైనస్ 4 అనేది ఏమవుతుంది రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే t is a రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ ఇక్కడ మనకి ఏ క్వశ్చన్స్ అయినాయి 3 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ డే ఇక్కడ 3 క్వశ్చన్స్ అయినాయి కదా. ఇక మీకు చేయమని నేను ఏం చేయమన్నాను, ఫస్ట్ క్వశ్చన్ లో ఒక పాయింట్ ఇచ్చాను, సెకండ్ క్వశ్చన్ లో పాయింట్ ఇచ్చాను. ఆ 2 సబ్స్ గురించి బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. అలాగే ఇంకా ఇందులో మనం చేయాల్సిన పని ఏంటంటే పై అనే వాల్యూ ఇచ్చాడు 4th క్వశ్చన్. ఈ 4th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏముందంటే ఇందులో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇందులో ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ టు ద డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ C by D is represented by pi, but we say that pi is an irrational number. Why? అంటే ఇక్కడ ఏం చెప్పాడు కండిషన్, ఇక్కడ అడిగిన సర్కిల్ చూసారా ఫోర్త్ క్వశ్చన్ ఏమంటే ఈ రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ అన్నాడు. అంటే దేనికి చూడండి అండ్ డయామీటర్. సర్కంఫరెన్స్ కి సింబల్ ఏంటి C, డయామీటర్ సింబల్ ఏంటి D. ఈ వాల్యూ కడితే ఏమవుతుందంట 5 అవుతుందంట. అయితే వచ్చిన పై వాల్యూ ఇర్రేషనల్ ఎందుకు అడిగాడు. అయితే ఇక్కడ C సర్కంఫరెన్స్ కి ఫార్మ్ ఏంటి 2πr. సర్కంఫరెన్స్ ఫార్మ్ ఏంటి 2πr డివైడెడ్ బై డయామీటర్ ఫార్మ్ ఏంటి ట్వైస్ ఆఫ్ రేడియస్. ట్వైస్ ఆఫ్ రేడియస్ అంటే ఎంత 2r. ఇక్కడ 2 క్యాన్సిల్ అయింది, r క్యాన్సిల్ అయింది, ఫైనల్ గా వచ్చిన వాల్యూ ఎంత 5. అయితే వచ్చిన పై వాల్యూ జనరల్ గా మనకి డిఫైన్ చేసింది అంటే 22/7 డిఫైన్ చేశాడు. అయితే ఎగ్జాక్ట్ వాల్యూ కదా 22/7 అనేది. 22/7 అనేది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. దీన్ని అప్రాక్సిమేట్ గా రాసినప్పుడు 3.1415 అనే సెకండ్ డిఫైన్ చేశారు. ఈ వచ్చిన వాల్యూ కంపల్సరీ ఏంటంటే ఏమవుతుంది రిపీట్ కావడం లేదు, ప్లస్ అనెక్సెట్రా అయితే కంపల్సరీ ఏమవుతుంది నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ కంపల్సరీ. అది ఏమవుతుంది ఏ నెంబర్ అవుతుంది ఇర్రేషనల్ నెంబర్. ఏమవుతుంది ఇర్రేషనల్ నెంబర్. అది మీకు మ్యాటర్ వైజ్ గా చూద్దాం, రేపు నెక్స్ట్ క్లాస్ లో చూద్దారు. అందువల్ల ఒకసారి చెప్పిందంతా ఒకసారి చూసుకోండి, ఏమేమి అయిందో ఒకసారి చూసుకోండి. ఈ 4th క్వశ్చన్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి చూద్దారు.